హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనలో 68వ అధ్యాయము 28వ వచనము. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, ఆయన యొద్ద నుండి మనం పొందుకొని ఆశపడతామో, ప్రతి దానిలో దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. ప్రతి దానిలో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని బలము కలిగిన వారిలాగానే నియమించడం, కానీ బలహీనం కలిగిన వారిలాగా మనల్ని నియమించలేదు. ప్రతి విషయంలో మనకు విజయం పొందిన వారిలాగా మనం నియమించున్నాను, కానీ అపజయం పొందే వాళ్ళకి మనల్ని నియమించలేదు. అట్టికి నువ్వు ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తు మనం విశ్వసించున్నావో, నజరైన యేసుక్రీస్తు సమస్త విషయాల మీద విజయం పొందినవాడు, బలవంతుడు, శక్తివంతుడు. ఎప్పుడైతే ఆయన మనం విశ్వసించున్నామో, ఆ విశ్వాసం ద్వారా మనం బలవంతులుగా మారిపోయాం. సమస్తాన్ని జయించిన అనుభవం మనలోనికి వచ్చేసింది. కాబట్టి నువ్వు ఏ విషయంలో బలహీనపడడానికి వీలు లేదు. నీ జీవితంలో ఏదైతే బలహీనమైన పరిస్థితులు ఉన్నాయో, ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు దేవుడికి ఎప్పుడైతే అప్పగించుకున్నావో, అప్పగించక ఏమవుతుంది చెప్పినా, నీ ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ప్రార్థించుకుందామా? ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రార్థించుకుందాము. ప్రార్థించిన సమస్తాన్ని మనము పొందుకుందాము. స్తోత్రం. మహోన్నతమైన దేవునికి వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్ర. అడుగుడు మీకు అన్నాడు, అడుగుచున్నాం తండ్రి. ఎవరైనా తండ్రి ఏదైతే బలహీనత, ప్రతి బలహీనత దేశంలో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారినగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణాలు తండ్రి మీరే తోడని నడిపించండి తండ్రి. వాతావరణ మార్పుల ద్వారా వచ్చేదండి జలుబు, దగ్గు, జ్వరాలు వంటి తండ్రి ఏది తండ్రి బిడ్డలకు రావడానికి వీలు తండ్రి. ఏ వాతావరణం ఉన్నదండి ఎందుకంటే వీరికి ఆరోగ్యం కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మార్చినందుకు నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.